ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం, ఆయనను వెదకినట్లయితే, ఆయనను వెదకిన ఎడల ఏం జరుగుతుందో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మహారాజు అయినటువంటి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెప్తున్నటువంటి మాటలు ధ్యానం చేద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీవు ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. స్తోత్రం దేవా. చదవబడిన లేఖనాల ద్వారా నాతో మాతో మాట్లాడి ఇక్కడున్న వారందరూ కూడా ఆత్మలో వర్ధిల్లులను చేసావు, కృప చూపించావు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనిస్తున్నారు నా ప్రియులారా. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన ప్రత్యక్షమవుతాడు, విసర్జిస్తే నీవు త్రోసివేయబడతావు నిత్యముగా. 2వ దినవృత్తాంతాల 15వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం మనం ధ్యానించినట్లయితే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఈ యొక్క 2 వాక్యాలు కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఇది ప్రభువును వెదకు కాలము, ఆయనతో ఏకాంతముగా సమయాన్ని వెచ్చించవలసినటువంటి సమయం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పిల్లలు గమనించాలి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తానంట. హల్లెలూయా. ఇదేంటి? ప్రభుని వెతికే కాలం ఇది. ఈ యొక్క 3 రెఫరెన్సులు, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28:9, దినవృత్తాంతాల 2వ గ్రంథం 15:2, యాకోబు 4:8. ఈ యొక్క 3 వచనాలను మనం ఒకసారిగా దగ్గర పెట్టుకుని చదివినట్లయితే, అనేక సార్లు మనం ప్రభువును మరిచిపోయి మన యొక్క పనుల్లో మునిగిపోతూ ఉన్నాం, ఆయనను అశ్రద్ధ చేస్తూ ఉన్నాం, త్రోసిపుచ్చేస్తున్నాం. ఇలా చేయటం వల్ల మరి విస్తారమైనటువంటి సమస్యలు, పోరాటాలు, శత్రువులు, ఎన్నో ఇరుకుల్లో ఇరుక్కుపోతూ ఉన్నాం. ప్రభువును వెతికిన కారణం చేత సాతానుగాడు మనల్ని జయించేస్తూ ఉన్నాడు. పాప పోరాటాల్లో చిక్కుకొని పోతూ ఉన్నాం. ఏం చెయ్యాలని తెలియక కలవరం చెందుతూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకని సంభవిస్తూ ఉన్నాయని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుణ్ణి వెతకకపోవటం వలననే. మత్తయి సువార్త 7:7, లూకా సువార్త 11:9 మనం చదివినట్లయితే, ప్రభువును వెదుకుటకు మిమ్మును సమర్పించుకోండి, వెదకుడి అప్పుడు మీకు దొరుకును. హల్లెలూయా. అసలు వెదకకుండా దొరకలేదంటే ఎలాగా? మన దైనందిన జీవితాల్లో పిల్లలు చూడండి, ఇంట్లో ఏదైనా వస్తువు తేమంటే అమ్మా లేదమ్మా అంటారు, వెళ్తారు కానీ వాళ్ళు ఏం వెతకరు. లేకపోతే కొంతమంది భర్తలు అవ్వచ్చు, ఏదో ఒక వస్తువు కావాలని ఇంట్లోకి వెళ్తారు, చూస్తారు కానీ కనపడదు వాళ్ళకి. భార్య వచ్చి చూస్తే కానీ మళ్ళీ వాళ్ళు దాన్ని పొందుకోలేకపోతారు. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని అది కావలసిన దాన్ని వెతకాలి, వెతికి నీడలు దొరుకుతుందంట, వెతకకపోతే దొరకదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మూల భాషలో ప్రభువును వెతుకుచూ ఉండండి, అప్పుడు నిశ్చయంగా కనుగొంటారని రాయబడింది. వెతుకుచూ ఉండాలి, ఏదో ఒకసారి చూసి వదిలేయటం కాదు, వెతుకుచూ ఉండాలి. ఎప్పటి వరకు వెతకాలి? దొరికేంత వరకు వెతుకుతూ ఉండాలి. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి.
అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అక్కడ ప్రభుని వెతుకుచూ ఉండాలంటండి. దేవునికి మహిమ కలుగును గాక. వెతుకుచూ ఉండాలి. ఒక సహోదరి ఉన్నది. ఆమె పువ్వులు అమ్ముకుని తన యొక్క జీవితాన్ని మరి గడుపుతూ ఉంది. అదే జీవనాధారంగా ఉంది. చాలా నిరుపేద స్త్రీ. ఒక దినము ఆమె బిడ్డ తప్పిపోయింది. నెల రోజులు తినక త్రాగక నిద్రించక తన బిడ్డ కోసం ఎంతగానో వెతికింది. చివరికి ఆ బిడ్డను ఎత్తుకొని పోయినటువంటి భిక్షగాని వద్ద నుంచి తన బిడ్డను తెచ్చుకున్నప్పుడు తల్లి ఎంతగానో సంతోషించింది. ఎలాగైతే కనుక్కుంది చివరికి. ప్రభువును వెతకటం వలన కలుగు ఆశీర్వాదాలు చాలా విస్తారంగా ఉంటాయి. వెదకుట అనేటువంటిది ఆశ్రయించటానికి కొన్ని చోట్లలో తర్జుమా చేయబడింది. వెదకుట అనేటువంటిది ఆశ్రయించుట అని చెప్పి కొన్ని చోట్ల తర్జుమా చేయబడింది. యెహోవాను వెదుకు వారి హృదయము సంతోషించును. కీర్తన 105:3లో ఉంది. యెహోవాను వెదుకు వారి హృదయము సంతోషించునంట. చూసారా? యెహోవాను వెదుకు వారి యొక్క హృదయం సంతోషిస్తుందంట. యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదంట. 34వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథం 69:32లో దేవుని వెదకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. కీర్తనల గ్రంథం 70 అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే నిన్ను వెదకు వారందరూ కూడా నిన్ను గురించి సంతోషించుదురు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఉత్సాహించుదురు. ఎజ్రా గ్రంథం 8:2లో చూసినట్లయితే యెహోవాను ఆశ్రయించు వారికి దేవుని హస్తం తోడుగా ఉన్నది. ఆమేన్. కీర్తనలు 9:10లో చూసినట్లయితే యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టువాడు కావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సామెతలు 28:5లో చూసినట్లయితే యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఆమేన్. హల్లెలూయా. హోషేయ 10:12లో మనం చూసినట్లయితే యెహోవాను వెదుకు వారి మీద ఆయన నీతి వర్షమును కురిపించును. ఆమేన్. హెబ్రీ 11:6లో మనం చూసినట్లయితే ఆయనను వెదకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చుచున్నాడు. కీర్తన 119:2లో మనం చదివినట్లయితే పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. హల్లెలూయా. యెహోవాను వెదకు వారికి ఇవన్నీ కూడా వాగ్దానం చేయబడి ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఆయన ముఖాన్ని వెదుకుటకు ఈరోజే తీర్మానం చేసుకోండి. సమయాన్ని కేటాయించండి. దాని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. దేవుని వెతికి కనుగొన్నవారు మరి కొంతమంది పరిశుద్ధులను మరి ఈరోజు మీ ముందు నిలబెట్టాలని నేను ఆశపడుతున్నాను. మీరు కూడా దేవుని వెతికినప్పుడు మీ దుఃఖము సంతోషంగా మారుతుంది. మీ అపజయము జయముగా విజయంగా మారుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్ముతున్నారా? నమ్మిన వారు ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తారు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నమ్మిన ఎడల ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి ఈ యొక్క వాక్యపు వెలుగులో ఒక 5 పాయింట్లు మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఆసక్తితో మీరు విన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. రాసుకోండి. నెంబర్ 1, పూర్ణ హృదయముతో వెదికినటువంటి ఆశ. ఆశ అనేటువంటి మాటకు మెడికల్ డాక్టర్ అనేటువంటి అర్థం వస్తుంది. ఆశ అనగా అర్థం ఏంటంటే మెడికల్ డాక్టర్.
ఇజ్రాయేలు జనాంగం అంతటికి కూడా ఇచ్చినటువంటి మందు, మాత్ర, టానిక్ అంతా కూడా దేవుని వెదకుడి అనేటువంటిదే. ఇజ్రాయేలు జనాంగం అంతటికి కూడా ఇచ్చిన మందు, మాత్ర, టానిక్ అంతా దేవుని వెదకుడి అన్నదన్నమాట. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, దేవుని ఆత్మ అజర్య మీదకు దిగి వచ్చినప్పుడు ఆయన ఆసాని ఎదుర్కొని, మీరు దేవునితో కూడా ఉన్న ఎడల ఆయన మీతో కూడా ఉండును, మీరు ఆయనను వెతికిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగునని చెప్పాడు. జాగ్రత్తగా వింటున్నారమ్మా. కాబట్టి ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 15:12లో, కాబట్టి రాజుకు ఆస దినములయందు ప్రజలు దేవుని వెతికినందున గొప్ప ఉద్యమం కలిగింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని వెతికినందున గొప్ప ఉద్యమం. ఈరోజు నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ వ్యాపారంలో, నీ యొక్క పర్సనల్ జీవితంలో గొప్ప ఉద్యమం రావాలంటే దేవుణ్ణి వెతకాలి. మొదట ఆయన రాజ్యం, నీతిని వెతకమని చెప్తున్నాడు దేవుడు. గొప్ప ఉద్యమం కలిగిందంట. వారు తమ దేవుని పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వెదుకుటకు తీర్మానం చేసుకున్నారు. 2 దినవృత్తాంతాలు 15:2లో అద్భుతమైన మాటలు ఇవి. 15:12లో అదే 2 దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, ఎవరైతే దేవుని వెతకలేదో అటువంటి వారు చంపబడవాలనని నిబంధన చేశారు. వావ్, చూసారా? దేవుని వెతికితే ఉద్యమము, దేవుని వెతికితే జయము. ఎవరైతే వెతకట్లేదో అటువంటి వారిని చంపేయాలంట. అటువంటి నిబంధన అప్పుడు చేయబడింది. ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, జాగ్రత్తగా వినాలి. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 4వ వచనం, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమైతే ఏమవుతుంది? దాని ఫలితాన్ని బట్టి 2వ దినవృత్తాంతాలు 14:7 చూసినట్లయితే, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేశాడు. ఇది ఆసా గారి యొక్క సాక్ష్యం. పిల్లలు గమనించాలి. పెద్దల మాట సద్ది మూట. మన ముందున్నటువంటి వారంతా కూడా పెద్దలే. ఆత్మలో, అభివృద్ధిలో, ఆశీర్వాదములు అన్ని వాళ్ళ పెద్దలు కాబట్టి సాక్ష్యం చెప్తున్నాడు ఆయన ఆసా గారు. ఏంటంట? మన దేవుడైన యెహోవాను మనమంతా ఆశ్రయించాం కదా, ఆశ్రయించినందున ఆయన మన యొక్క చుట్టూ కూడా నెమ్మది కలుగజేశాడు. ఆమేన్. నిజమేనండి. ఈ రోజున నెమ్మది లేదు కుటుంబాల్లో. అనేక కుటుంబాల్లో ఈ రోజున నెమ్మది లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెమ్మది లేదు చాలామంది జీవితాల్లో. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, రాజుకు ఆస దేవుని వెదుకుటకు ముందు తనను తాను శుద్ధీకరించుకున్నాడు, తన దేశాన్ని కూడా శుభ్రపరిచాడు, అన్యదేవతల బలిపీఠాలను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టు దేవతా స్తంభాలను కొట్టివేయించాడు. ఆమేన్. అంతేకాదు 2వ దినవృత్తాంతాలు 14:2లో, ఆసా తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవైపు దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉండెను, మరోవైపు దేశమును బాగు చేయడానికి ప్రయాసపడ్డాడు. మొదట ఆసాలో కనబడినటువంటి ఆసక్తి దేవుని వెతుకుట. మీ జీవితంలో విగ్రహాలు తొలగించబడవలను. దేవునికి చెల్లించవలసిన ప్రేమ, ప్రాముఖ్యత ఏ వస్తువుకు కానీ ఏ మనుషునికి కానీ చెల్లించబడిన యెడల అది విగ్రహమే అవుతుంది. విగ్రహములు పూర్తిగా నశించిపోవును. యెషయా గ్రంథం 2:18లో చూసినట్లయితే, 2వ దినవృత్తాంతాలు 7:14 ప్రకారం దేవుని వాగ్దానం ఏమిటి? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన యెడల, తమ చెడు మార్గములను విడిచిన యెడల
ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. సమస్యలు చుట్టుముట్టినప్పుడు అనేకులు దేవుని వెతకకుండా అడ్వకేట్లను, డాక్టర్లను, పోలీసులను, అధికారులను వెతుకుచున్నారు. కొంతమంది మాంత్రికులను, సోదిగాండ్రను వెతుకుచున్నారు. అయితే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమోసు 5:4-5లో మనం చూసినట్లయితే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. వింటున్నారా? బేతేలును ఆశ్రయించుకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. సమస్యలు చుట్టుముట్టినప్పుడు కొంతమంది పుణ్యస్థలాలకు పరిగెడతారు. కొంతమంది అక్కడికి వెళ్తే స్వస్థత దొరకదా, మరి ఇక్కడికి వెళ్తే అద్భుతం జరగదా, ఆ మనిషి వద్దకు వెళ్తే జబ్బు నయం కాదా అని పరిగెత్తుచున్నారు. కానీ దేవునిని, అంటే దేవుడు తనను వెతకవాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు అని ఆలోచన లేకుండా దేవుని వెతకలేకపోతున్నాం ఈ రోజున మనం. ప్రభుకు మనకు మధ్య డైరెక్ట్ సంబంధం ఎల్లప్పుడూ ఉండాలి. ఆయన వద్దకు వెళ్ళి మిమ్మను సరిదిద్దుకొనవలను, సరిదిద్దుకొని వంకరైనటువంటి వాటిని తిన్నవిగా చేసుకోవాలి. ఆయనను వెతకండి. ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు, మీ కొరకు రక్తం కార్చినవాడు, మీ కొరకు అద్భుతములు చేసేటువంటి వాడు. సమస్యలతోనూ, క్యాన్సర్ వ్యాధితోనూ ఒక సహోదరి మరి పాస్టర్ పాల్ యాంగిచో గారి దగ్గరికి వచ్చిందంట. ఆయన చెప్పిన సలహా ఏంటో తెలుసా? మీరు ఆలస్యం చేయకుండా ఉపవాస కొండకు వెళ్ళి ప్రభువుని వెతకండి. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే దేవుణ్ణి వెతకండి. వారం లేదా 2 వారాలు ఉపవాసం ఉండండి. మీ కొరకు ప్రాణం పెట్టినవాడు మీ ప్రార్థన ఆలకించి అద్భుతం చేస్తాడు. ఒకవేళ ఆయన అద్భుతం చేయకపోయినను మీ ప్రాణాత్మను రక్షిస్తాడు. మీరు దేవుని రాజ్యాన్ని చేరుకుంటారు అని పాల్ యాంగిచో గారు ఆమెకు సలహా ఇచ్చాడంట. 2 దినవృత్తాంతాలు 14:11లో రాజు అయినటువంటి ఆస దేవుని వెతికి చేసినటువంటి ప్రార్థన ఉంది. చదువుదామా? యెహోవా, విస్తారమైనటువంటి సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామాన్ని బట్టే ఈ సైన్యమును ఎదిరించడానికి బయలుదేరుచున్నాం. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన జయముందనీయకము. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ ఆస దేవుని వెతికినప్పుడు ఆయనకి విరోధంగా వచ్చిన కుషీలు మరలా పంక్తులు తీర్చలేక పారిపోయారు. 13వ వచనం. 5వ వచనం చూసినట్లయితే రాజ్యము ప్రశాంతంగా ఉన్నది. 6వ వచనం చూసినట్లయితే దేశము నెమ్మది కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈ 3 విషయాలు ఆసా జీవితంలో సంభవించాయి. నెంబర్ 1, ఆయనకి విరోధంగా వచ్చినటువంటి ఆ కూషీలు మరలా పంక్తులు తీర్చలేక పారిపోయారంట. 2వదిగా రాజ్యం ప్రశాంతంగా ఉన్నదంట. 3వది దేశము నెమ్మది కలిగి ఉండేను. ఆమేన్. నెంబర్ 1. నెంబర్ 2, ఉపవాసంతో వెతికినటువంటి యెహోషాపాతు. 2వగా భక్తుడు ఎవరంటే యెహోషాపాతు గారు. యెహోషాపాతు అనేటువంటి మాటకు అర్థం యెహోవా నా న్యాయాధిపతి అని అర్థం అన్నమాట. యెహోవా నా న్యాయాధిపతి. దేవుని వెతికినప్పుడు ఆయన నిశ్చయముగా మనకు న్యాయం జరిగిస్తాడు. యెహోషాపాతు దేవుని వెతికినప్పుడు ఏక మనసుతో ఉపవాసంతో వెతకవలనని చెప్పి తన దేశ ప్రజలకు ప్రకటన చేశాడు. 2వ దినవృత్తాంతాలు 23, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20:3 వచనం చూసినట్లయితే ఏమంటాడండి ఆయన? దేవుని వెతికినప్పుడు ఏక మనస్సుతో ఉపవాసంతో వెతకాలి. హల్లెలూయా. ఈ రోజున మీరు
దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండగలుగుతున్నారా? ఉపవాసంతో దేవుని వెతకగలుగుతున్నారా? ఎప్పుడైతే యెహోషాపాతు అలా పిలుపునిచ్చాడో, కాబట్టి ఆ యొక్క యూదా ప్రజలందరూ కూడా దేవుని వలన సహాయం పొందటానికి సమావేశమయ్యారు. యూదయ పట్టణం అంతటి నుండి ప్రజలు ఆయన్ని వెతకచ్చు వచ్చారు. వారు ఎలా దేవుని వెతకారు? మొట్టమొదటగా వారు దేవుని ఆలయంలో సమావేశమై ఆరాధించారు, ప్రార్థించారు. నేడు మనమే దేవుని ఆలయమై ఉన్నాం. మనలో ప్రభువు నివసిస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా మనలో ఆయనను వెతకాలి. బ్యాంకు నుంచి ఒక ధనవంతుడు డబ్బు డ్రా చేయటాన్ని చూసినటువంటి ఒక దొంగ ఆయన వెంటపడి ఆయనతో కూడా రైలు ఎక్కాడంట. ఆ రాత్రి ఆయన నిద్రిస్తూ ఉండగా ఆయన ధనాన్ని వెతకటం మరి తీసుకున్నట్టుకు ఎంతో ప్రయత్నించాడంట. రాత్రంతా వెతికినా కానీ దొంగ కనుగొనలేకపోయాడంట. ధనవంతుడు మరి ఆ యొక్క బండి దిగుతూ ఉన్నప్పుడు, నీ డబ్బు కొరకు నేను ఎక్కడెక్కడో వెతికావు, నీవు డబ్బు కోసం ఎక్కడెక్కడో వెతికావయ్యా, డబ్బంతా నేను ఎక్కడ దాచాను అనుకున్నావు? అయితే ఆ డబ్బును నీ తలదిండి కింద నేను దాచిపెట్టాను. నీ వద్ద నీవు వెతికినట్లయితే, నీ కింద నువ్వు వెతుకున్నట్లయితే దొరికేది. ఎందుకంటే నువ్వంతా వెతుకుతావు కానీ నీ వద్ద నీవు వెతకవని నాకు బాగా తెలుసు అన్నాడంట ఆయన. నేడు చాలామంది దేవుని వెదకి ప్రపంచమంతటా తిరుగుతున్నారు, కానీ దేవుని మీలోనే మీరు వెతకడం లేదు. దేవుని కొరకు దేవుని వెతకాలని చెప్పి ప్రపంచమంతా తిరిగేస్తున్నారు, కానీ నీలో నువ్వు వెతుకోవట్లేదు దేవుణ్ణి. లూకా సువార్త 15:8 చూసినట్లయితే, కనబడకుండా పోయినటువంటి ఆ యొక్క వెండి నాణాన్ని ఆ స్త్రీ దీపం ముట్టించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతికింది కదా. ఇంటిలో పోగొట్టుకున్న దాన్ని వీధిలో వెతకట ప్రయోజనం ఉంటుందా? ఉండదు. యేసుక్రీస్తు మీలో మహిమ నిరీక్షణ అయి ఉన్నాడా? ఒకసారి వెతికి చూడండి. దినవృత్తాంతాలు 2:20-6-12 యెహోషాపాతు అన్నాడు, దేవాలయానికి వచ్చి దేవుని వెతికి ప్రార్థించాడు. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ఆశా వెతికాడు. యెహోషాపాతు ఏక మనసుతో ఉపవాసంతో వెతికాడు. ఉపవాసము దేవుని వెతకుటకు ఒక మంచి మార్గము. దాని కొరకు సమయాన్ని కేటాయించండి. ఉపవాసించడానికి సమయాన్ని కేటాయించండి. ఉపవాసము దేవుని వెతకటానికి ఒక మంచి మార్గము. ఏకాంతంగా వెళ్ళండి, దేవుని ముఖం వైపే చూడండి. ఎస్తేరు 3 రోజులు రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించింది. దావీదు రాజు 7 రోజులు భుజించకుండా, త్రాగకుండా, తినకుండా ప్రభు సన్నిధానంలో పడి ఉన్నాడు. దానియేలు గారు 21 రోజులు ఉపవాసంతో దేవుని వెతకటానికి తనను తాను సమర్పించుకున్నాడు. మోసే, ఏలియా వంటి భక్తులు అందరూ కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ఏకాంతంగా ప్రార్థించారు. వివాహమైన కొన్ని నెలల్లోనే భర్త తన భార్యను విడిచిపెట్టేశాడు. ఆమె అత్తగారి దగ్గరికి వెళ్ళి న్యాయం కోరింది, లభించలేదు. అమ్మా, నీ బిడ్డ నన్ను ఏలుబడి చేసుకోవట్లేదని చెప్పి ఎక్కడికి వెళ్ళిందంటే, కోడలు అత్తగారి దగ్గరికి వెళ్ళింది. నాకు న్యాయం చెయ్యమ్మా అంటే అత్తగారు వాళ్ళు కూడా ఏమవ్వలేదు, అత్తగారు కూడా పట్టించుకోలేదు. నెల రోజుల్లోనే విడిచిపెట్టేశాడు భర్త. కానీ ఏం ఉపయోగం లేదు. ఆమె సహోదరులు మరి మంత్రగాళ్ళు ఉంటారు కదా, ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళారు. ఆ మాంత్రికుల సహాయం ఆశించారు. ఆయన ఏమి జరగలేదు. అంతలోనే భర్త మీద దావా వేసి ఆమె గెలిచి విడాకులు పొందింది. వింటున్నారా? అయినా కానీ చిట్ట చివరకు దేవుని వెతుకుటకు తీర్మానించింది. 40 రాత్రింపగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించింది. విడాకులైపోయాయి. అయినా కానీ విడిచిపెట్టలేదు. దేవుని వెతకడం ప్రారంభించింది. 40 డేస్ ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది. హల్లెలూయా! ఉపవాస ప్రార్థన.
40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత ఏం చేశాడంటే ప్రభు ఆమెను దర్శించాడు. మీరు వెదకుడి కనుగొంటారంట. ప్రభు ఆమె ప్రార్థన ఆలకించాడు. భర్త పూర్తిగా మారు మనసు పొందాడు. క్షమాపణ కోరి ఆమె వద్దకు వచ్చేశాడు. నేడు ఆమె జీవితంలో ఎంతో సంతోషం ఉన్నది. ఆమె ఎంతో జీవితం సంతోషంగా జీవిస్తూ ఉన్నది. ప్రభుని వెదకండి, ఉపవాసంతో వెదకండి. ఆయన ఎన్నడూ మీ ప్రార్థనను వెనక త్రోసివేయవాడు కాదు. నెంబర్ 3, దొరకు కాలమందు వెదకని యెషయా గారు గురించి మనం ధ్యానం చేసుకుందాం. యెషయా 55:6లో యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇది చాలా అద్భుతమైన మాట, నీ జీవితాన్ని మార్చేటువంటి మాట. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ప్రభు కొన్నిసార్లు మన యొక్క సమీపంగా వస్తూ ఉన్నాడు, మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు. మనం ఆయన విడిచిపెట్టకూడదు. మనల్ని దాటి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన విడిచిపెట్టకూడదు. ఒక దినం భర్తమైనటువంటి గుడ్డివాడు తన సమీపమున యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చూశాడు. చూడలేదు, విన్నాడు. గుడ్డివాడు కదా. ఆ సమీపంగా యేసు ప్రభువారు వెళ్తున్నాడు, అలా వస్తున్నాడు. ఎవరేంటానంటే యేసు ప్రభువారు అని చెప్తే ఎవరో విన్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, మరి ఇష్టానుసారంగా లేకుండా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరికతోటి ఆ భిక్షగాడు ఏం చేశాడంటే, ఎంతమంది గద్దించినా సరే లక్ష్య పెట్టకుండా, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పి పెద్దగా బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభించాడు. ప్రభువుని వెనక్కి తిప్పాడు. ప్రభువుని వెతకని ఎడలా ఏం చేస్తాడు? కనుగొంటాం. కాబట్టి ఈయన పెద్దగా కేకలు వేశాడు. ప్రభువును వెదకిన అతడు స్వస్థత పొందేశాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన దొరకు కాలమందు వెదకుడని యెషయా గారు చెప్తున్నాడు. ఎప్పుడు ప్రభు సమీపంగా ఉన్నాడో ఎప్పుడు ఆయన వెతకాలి? ప్రశ్న మరలా ద్వితీయోపదేశకాండం 4:7 మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా ఆయన సమీపంగా ఉన్నాడు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. 34 కీర్తన 18 145 కీర్తన 18 చూసినట్లయితే తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. యెషయా ఒక దినము దేవుని ఆరాధించటానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవాలయానికి వచ్చాడు. అది రాజు అయినటువంటి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం. దేశాన్ని గురించి భారము యెషయా హృదయాన్ని ఒత్తిడి చేస్తూ ఉన్నది. యెషయా 6:1-2 మనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 6:1-2 ప్రభు సమీపంగా దాటి వచ్చెను, అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడయుండు దర్శనము దయచేసెను. ప్రభు సమీపంగా వచ్చు తరుణమును యెషయా వాడుకున్నాడు. ప్రభువును వెతికి పాపాన్ని ఒప్పుకొని మహా గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగా? చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా. 4వదిగా వేకువనే వెతకినటువంటి దావీదు అనేటువంటి మాటకు ప్రియుడు అని అర్థం. అతడు దేవుని హృదయానికి ఇష్టడుగా తగినటువంటి వాడుగా కనబడటానికి కారణం దేవుని వెతకటమే. దావీదు అనుభవాలు ఏంటి? కీర్తన 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. కీర్తన 77:2 నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతకి తిని, రాత్రివేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. ఎలుగుబంటి సింహము గొర్రెల మీద పడినప్పుడు ప్రభువును వెతికాడు. ఏ భయాన్ని లేకుండా వాటి వశం నుంచి గొర్రె పిల్లను విమోచించాడు. గొల్లియాతు ఇశ్రాయేలులకు విరోధంగా వచ్చినప్పుడు వారందరూ భయపడ్డారు. దావీదు దేవుని వెతికాడు, గొల్లియాతును జయించాడు. పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా ఆయా రీతిలో దేవుని వెతికారు. ఆసా పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతో దేవుని వెతికాడు. యెహోషాపాతు ఏక మనసుతో ఉపవాసంతో దేవుని వెతికాడు. యెషయా గారు ఆయన దొరుకు కాలంలో వెతికాడు. దావీదు వేకువనే వెతికాడు. కీర్తన 63:1 దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తన 8:17 నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మార్కు సువార్త 1:35 తెల్లవారుజామున ప్రభువుకు ఇవ్వండి ప్రియులారా,
యేసుక్రీస్తు ఇంకా చీకటిగా ఉండగానే తండ్రి సన్నిధానంలోనికి వెళ్ళి వెతుకుచూ అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించాడు. హాస్యాస్పదమైనటువంటి కథ ఒకటి ఉన్నది. ముగ్గురు యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని పరలోక ద్వారం ఎందుకు వచ్చారంట. అప్పటికింకా మరి ప్రొద్దుకుంగను కనుక గుమ్మం యొద్ద వేయబడినటువంటి ఆ బెంచ్లో పండుకొని నిద్రయ్యారంట. ఉదయాన లేచినటువంటి ఒకడు బెడ్ కాఫీ కొరకు షాప్ కొరకు వెతుకుతూ తిరుగుతున్నాడంట. రెండోవాడేమో రాజకీయ వార్తలు తెచ్చుకోవడానికి పేపర్ కొరకు వెతుకుతున్నాడంట. మూడోవాడు మోకరించి ప్రభుని వెతకాడంట. అతనికి ఒక్కనికే పరలోక రాజ్యం తెరవబడిందంట. ఎవరైతే మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడో దేవుని వెతుక్కున్నాడంట, దొరికేసాడంట దేవుడు. పరలోక రాజ్య ద్వారం తెరవబడిందంట. కీర్తన 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కావు. ఆమేన్. అద్భుతం. చివరిగా 5వది, కన్నీటితో వెతికిన మగ్దలేని మరియా. మరియా అనేటువంటి మాటకు అర్థం కన్నీరు అని అర్థం. మరియా అనేటువంటి మాటకు అర్థం కన్నీరు. మగ్దలేని మరియ కన్నీటితో ప్రభుని వెతికి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువును మొట్టమొదట దర్శించినటువంటి స్త్రీగా చరిత్ర సృష్టించింది. పూర్వం ఆమెలో ఉన్నటువంటి 7 దెయ్యాలను యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళగొట్టాడు. ఆమె అలా చేసినందుకు గాను ఆయనను వెతకి వెంబడించింది. యెషయా గ్రంథం యోహాను సువార్త 20:1 చూసినట్లయితే, ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి యొద్దకు వెతకి వచ్చెను. యోహాను సువార్త 20:1. యోహాను సువార్త 20:11 చూసినట్లయితే, మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను. ప్రభు కన్నీటితో వెతకవలనని మగ్దలేని మరియ మనకు నేర్పిస్తూ ఉన్నది. ప్రియులారా, గమనించాలి. సీమోని ఇంట యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు కన్నీటితో ఆయన పాదాలు తడిపింది ఈ మరియనే కావచ్చు. ఆయన పాదాలకు అత్తర పూసి తన తల వెంట్రుకలు తుడిచింది. విరిగి నలిగిన హృదయం నుండి కన్నీరు వస్తుంది. ప్రియులారా, కన్నీటితో ఆయనను వెతికినటువంటి వారిని ఆయన ఎన్నటికీ త్రోసివేడు. యేసు ఆమెను చూసి మరియా అనెను. ఆమె తిరిగి చూసి రబ్బూని అనెను. దానికి బోధకుడు అని అర్థం. ప్రభువుని వెతకండి, కన్నీటితో వెతకండి. ఆయన కనబడి వరకు కూడా ఆయనను వెతకుచూ ఉండండి. పరమగీతాల్లో సూలమితి తన ప్రియుని వెతుకుచకు, మరి ఆ వెతకటం మనం చూడగలం. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతుకుతిని, వెతకనను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించుచు కావలి వారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదలపెట్టగా నేను అతని పట్టుకుంటుని. పరమగీతాలు 3:2-3-4 వెదకండి, నిశ్చయంగా కనుగొంటారు. ఆయనను విడువక పట్టుకోనండి. హల్లెలూయా. విడువకుండా పట్టుకోవాలంటే యేసేను. మరి అటువంటి కృప ఈ యొక్క వాక్యం ఇచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి, ప్రతి వారికి వెతకాలనే ఆలోచన ఆత్మలో తృష్ణ కలిగి ఆయన వెతికి కనుగొనుటకు కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.